ఒక వ్యక్తి ప్రపంచ లాభాల కోసం హిజ్రత్ చేశారో అతనికి ఆ ఫలితమే దక్కుతుంది. ఒక వ్యక్తి స్త్రీని వివాహమాడే ఉద్దేశంతో హిజ్రత్ చేశారో అతనికి ఆ ఫలితమే దక్కుతుంది. ఎవరు అల్లాహ్ మరియు ప్రవక్త కోసం హిజ్రత్ చేస్తారో వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది. ఈ హదీసు చెప్పిన సందర్భం ఏమిటంటే, ప్రవక్త గారి కాలంలో మక్కా నుండి మదీనాకు ఇస్లాం ధర్మం వ్యాప్తి చెందడానికి హిజ్రత్ చేసేవారు. అలాంటి సందర్భంలో కొందరు అక్కడ స్త్రీలను లేదా అక్కడ ప్రాపంచిక లాభాల కోసం వలసలు వెళ్ళేవారు. అలాంటి వారిని ఉద్దేశించి చెప్పినది. ఒక పని బయటకు మంచి పనిలాగానే కనిపించినా అల్లాహ్ దగ్గర దాని విలువ మనసులోని ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి మంచి పని చేసేటప్పుడు మన సంకల్పాన్ని సరిచేసుకోవాలి. అది అల్లాహ్ కోసమా లేదా మన ప్రయోజనం కోసమా అని. ఈ హదీస్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రతి పుణ్యకార్య ఫలితం మన సంకల్పంలోనే ఉంటుంది అని చెప్పడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి.